Hello everyone, good morning. Welcome back to my YouTube channel Just Sandy Vlogs. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను అబ్సల్యూట్ బార్బిక్యూకి ఫస్ట్ టైం వెళ్ళాను. సో నా ఎక్స్పీరియన్స్ ని అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూ డీటెయిల్స్ ని అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నేను ఫుడ్, లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. So cooking, travel vlogs and lifestyle related vlogs, what I eat in a day, next a day in my life, ఇలా అన్ని వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఈ రోజు అయితే పొద్దున్నే మేము లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. వెదర్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది. సో హ్యాపీగా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పి, అండ్ పొద్దున కూడా మాటలో ఎవరు లేరు. సో క్విక్ గా మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోజు మేము బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాము బికాజ్ బార్బిక్యూలో ఎట్ ఏ టైం మేము ఫుల్ గా ఇంకా తినేద్దాం అని చెప్పి. సో ఇంట్లో క్విక్ గా చిన్న చిన్న పనులన్నీ ఉంటే నేనైతే ఫినిష్ చేసుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే మన బెడ్ సెట్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నాకైతే ఇది ఒక లగ్జరీలా అనిపిస్తుంది. ఎందుకంటే రోజంతా గ్లూమీగా ఉండకుండా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు చాలా సార్లు లేజీగా కూడా అనిపిస్తుంది కదా, సరే ప్రతిరోజు ఇలానే కదా చేస్తున్నాము, వీకెండ్ కూడా ఇలానే చేయాలా అని చెప్పి. బట్ వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలి అంటే ఇలానే చేసుకోవాలి. సో పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయిపోయి బెడ్ అన్నీ సెట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా హ్యాపీ అనమాట. సో నేనైతే ఇక్కడ నా బెడ్ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాసిల్ సీడ్స్ అనేవి రాత్రే నానబెట్టుకున్నాను, సబ్జా నీళ్ళు అంటారు కదా, సో అదైతే తీసుకున్నాను. దాని తర్వాత ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ నానబెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ కూడా కలిపి నానబెట్టేస్తాను. సో దట్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా సరే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఫ్రూట్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒక్కటి తింటే మనకి కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో మోస్ట్లీ మేము ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయము. బట్ ఈ రోజు పొద్దున్న లేగడమే కొంచెం లేట్ అయిపోయింది. సో తర్వాత ప్లాంట్స్కి అయితే వాటర్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ మా వారు మా ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చారు. అప్పుడు చాలా చిన్నగా ఉండింది, ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని చాలా కేర్ తీసుకొని ఇంకా ఈ పొజిషన్కి అయితే తెచ్చాము. ఇప్పుడు లష్గా ఉందన్నమాట. సో దాన్ని జేడ్ ప్లాంట్ అంటారు. తర్వాత అయితే నేను ప్లాంట్స్కి వాటర్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ మేము రెడీ అయిపోయి అబ్సల్యూట్ బార్బిక్యూకి స్టార్ట్ అయిపోయాము. ఇది మారథల్లి ఏరియా, బెంగళూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకి అబ్సల్యూట్ బార్బిక్యూ, బిగ్ బార్బిక్యూ, బార్బిక్యూ నేషన్ ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో రీచ్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయింది. సో మేము ముందే అబ్సల్యూట్ బార్బిక్యూ వాళ్ళకి కాల్ చేసి స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ మేము బుక్ చేసుకున్న స్లాట్ 2 అనమాట. సో ఈ ఆఫ్టర్నూన్ 2కి స్లాట్ బుక్ చేసుకున్నాము. బట్ అక్కడ చూస్తే వీకెండ్ కదా, టేబుల్ ఖాళీ లేదు. సో మాకైతే కాసేపు వెయిట్ చేయమన్నారు. ఒక 10 మినిట్స్ వెయిట్ టైం అయితే ఉండింది. బట్ దట్స్ ఓకే. సో ఎవరైనా అబ్సల్యూట్ బార్బిక్యూ ఇలాంటివి విజిట్ చేయాలనుకుంటే బెటర్ వాళ్ళకి కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవడం బెటర్. లేకపోతే చాలా సేపు వెయిటింగ్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి అయితే టేబుల్ దొరకదు కూడా. ఇది మరీ పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, బట్ ఇట్స్ ఫైన్, చాలా బాగుంది. అండ్ మేమైతే మాకు టేబుల్ దొరికింది, కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ నేను మా ఆయన అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము వెజ్ వాళ్ళు బార్బిక్యూలో ఏం తింటారు అని చెప్పి. సో తనైతే వెయిట్ అండ్ సీ అన్నారు. సో మాకు బార్బిక్యూ సెట్ చేసేసారు. తర్వాత ఫస్ట్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ గ్రిల్ చేసిన ఫ్రూట్స్ ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. పైనాపిల్ అండ్ వాటర్ మెలన్ ని గ్రిల్ చేశారు. అలానే కొన్ని వెజ్ స్టార్టర్స్ తో అయితే స్టార్ట్ చేశారు. అసలు వెజ్ లో ఏం తింటాంలే అనుకున్నాము, బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. మష్రూమ్, నెక్స్ట్ పీనట్ గ్రిల్ కబాబ్, తందూరి కబాబ్, నెక్స్ట్ పన్నీర్ టిక్కా, నెక్స్ట్ అమెరికన్ చీజీ పొటాటో వెజ్జెస్, క్రిస్పీ కార్న్, చిల్లీ పన్నీర్ ఇలా చాలానే సర్వ్ చేశారు. అండ్ పైనాపిల్ బార్బిక్యూ అండ్ వాటర్ మెలన్ బార్బిక్యూ అయితే చాలా చాలా బాగున్నాయి. మంచిగా గ్రిల్ చేసి ఇచ్చారు అండ్ చాలా టేస్టీగా ఉంది. అవే కాకుండా ఇంకా స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇవన్నీ కూడా మనం అడిగితే వాళ్ళు గ్రిల్ చేసి ఇస్తారనమాట బార్బిక్యూలో పెట్టి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. మష్రూమ్ అయితే నేను చాలానే తినేసాను. అవి బటన్ మష్రూమ్స్ లా కాకుండా చాలా చిన్న చిన్న మష్రూమ్స్, టెండర్గా భలే అయితే ఉన్నాయి. సో వెజ్ స్టార్టర్స్ తిన్నాక నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే ట్రై చేసాము. నాన్ వెజ్ స్టార్టర్స్లో మనకి చికెన్
క్యూబ్స్, నెక్స్ట్ మిర్చి మసాలా చికెన్ అండ్ చికెన్ కబాబ్ ఫ్రై, నెక్స్ట్ గార్లిక్ సాస్ వింగ్స్, ఇలా చికెన్ వింగ్స్, నెక్స్ట్ చికెన్ లెగ్ పీస్, ఇలా అన్నీ కూడా సర్వ్ చేశారు ఒక్కొక్కటి. ఫిష్ కూడా ఇచ్చారు, బట్ నేనైతే ఫిష్ ట్రై చేయలేదు. చిల్లీ గార్లిక్ ప్రాన్స్ అయితే అమేజింగ్. అసలు ఎన్ని ప్రాన్స్ తిన్నానో కౌంటే లేదు, అంత బాగుంది. సో నాన్ వెజ్ పర్సన్ పర్ హెడ్ 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, అరౌండ్ 850 అనుకుంటా. అండ్ వెజ్ వాళ్ళకి సమ్ 780 ఆర్ 800 అరౌండ్, సో ఆల్మోస్ట్ సేమే ఇద్దరికి, అలా ఛార్జ్ చేశారు. అండ్ వీకెండ్స్ కాబట్టి ఇది ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్. అదే వీక్ డేస్ అయితే 600 to 700 అలా కూడా ఉంటుంది. ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎన్ని ఐటమ్స్ సర్వ్ చేశారో కౌంట్ లేదు. మనం అన్లిమిటెడ్గా ఏవైనా తినొచ్చు. సో పర్ హెడ్ మనం 800 పే చేస్తే చాలు. అండ్ ఇక్కడ ప్రాన్స్ చూసారా, చాలా చాలా టెండర్గా ఉన్నాయి, మంచిగా గ్రిల్ చేశారనమాట. అండ్ దీన్ని చిల్లీ గార్లిక్ ప్రాన్స్ అంటారు. ఎంత టెండర్గా ఎంత సాఫ్ట్గా ఉందో, నేనైతే ఇలాంటి ప్రాన్స్ని ఎక్కడా తినలేదు. నేను కంటిన్యూస్గా ప్రాన్స్ తింటూనే ఉన్నాను ఆ రోజంతా. ఇంకా చికెన్ మటన్ కూడా తక్కువే తిన్నానేమో, ప్రాన్స్ మాత్రం కంటిన్యూస్గా తింటూనే ఉన్నాను. సో బార్బిక్యూకి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అండ్ మెయిన్ కోర్స్ మనం ఆల్మోస్ట్ ఎప్పుడు తింటూనే ఉంటాము, లైక్ బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైసెస్ కానీ, లేకపోతే ఏమైనా కర్రీస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా ట్రై చేసేవే కదా. సో స్టార్టర్స్లో మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి, అండ్ డెజర్ట్స్లో కూడా అన్లిమిటెడ్ వెరైటీస్, స్వీట్స్ అన్నీ ఉంటాయి. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అనవసరంగా మనం బిర్యానీలో అవి ఇవి అక్కడికి వెళ్ళి తింటే ఇంకా టైం వేస్ట్ అండ్ మనీ కూడా వేస్ట్ అనమాట. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం పైనాపిల్ గ్రిల్ చేసింది తిన్నాను, ఎంత టేస్టీగా ఉందో. అసలు నేను ఫ్రూట్స్ని కూడా ఇలా బార్బిక్యూలో పెట్టి గ్రిల్ చేస్తారా అనుకున్నాను, బట్ వాటర్ మెలన్ అండ్ పైనాపిల్కి అయితే స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి. ఎంత బాగున్నాయి అంటే చాలా జ్యూసీగా అండ్ కొంచెం స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది. అండ్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే అద్దరు కొట్టేశారు. స్టార్టర్స్తో ఇంకా మనకి ఇంకా అనుకుంటాం మనం నాన్ వెజ్ కదా, నాన్ వెజే తినాలి అని చెప్పి, బట్ వెజ్ స్టార్టర్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ కన్నా వెజ్లోనే ఇంకా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయేమో అనిపించేసింది ఒక పాయింట్లో. కంటిన్యూస్గా సర్వ్ చేస్తూనే ఉన్నారు. సో మనం ఒక్కొక్కటి తింటుంటే వాళ్ళు ఒక్కొక్క గ్రిల్ రీఫిల్ చేస్తూ ఉంటారనమాట. సో దే విల్ కమ్ అండ్ చెక్, మన టేబుల్ మీద కనుక చికెన్ తక్కువ ఉంది అని అంటే దే విల్ బ్రింగ్ చికెన్. నెక్స్ట్ వెజ్లో ఏమైనా తక్కువ ఉన్నాయి అని అంటే వెజ్. సో మా మరిది గారు అండ్ మా హస్బెండ్ వెజ్ అయితే తీసుకున్నారు, నేను నాన్ వెజ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి చాట్ కౌంటర్ కూడా పెట్టారు. సో చాట్ కౌంటర్లో పానీపూరి, సేవ్ పూరి, పాప్డీ చాట్, దహీ పూరి, ఆలూ టిక్కా చాట్, బేల్ పూరి, ఇవన్నీ కూడా సర్వ్ చేశారు. మా వారైతే ఇంకా స్టార్టర్స్ కంప్లీట్ చేసి మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయారు. మెయిన్ కోర్స్లో నూడిల్స్, అలానే కొన్ని బేబీ కార్న్ ఫ్రై, నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, పన్నీర్, సో పన్నీర్ గ్రేవీ, ఇలా కొంచెం తెచ్చుకున్నారు. సో హీస్ ఎంజాయింగ్ హిజ్ ఓన్ మీల్ అనమాట. మీరు ఏం తింటే తినండి, నన్ను మాత్రం ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి చక్కగా వెళ్ళి ఒక్కొక్కటి రీఫిల్ చేసుకుంటూ తిన్నారు. సో చాలా బాగా అనిపించింది. సో అబ్సల్యూట్ బార్బిక్యూకి రావటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనం వైడ్ వెరైటీస్ ఆఫ్ ట్రై చేయొచ్చు ఒకే ప్లేస్లో. మనకి అన్లిమిటెడ్గా నచ్చిన వెరైటీస్ నచ్చినన్ని టైమ్స్ తినొచ్చు హ్యాపీగా. సో అండ్ క్వాంటిటీ కూడా మనకి ఎంత అవసరమో మనం అంతే తీసుకొని తినొచ్చు. లైక్ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ సర్వ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. సో ఫుడ్ వేస్ట్ అయిపోతుందని కానీ, లేదా మనం పే చేసిన దానికి మనం న్యాయం చేయట్లేదు అలాంటి ఫీలింగ్ అయితే అస్సలు రాదు. మనకి నచ్చినవన్నీ హ్యాపీగా తినేయొచ్చు. అండ్ నేనైతే స్టార్టర్స్ ఇక్కడ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మెయిన్ కోర్స్ వైపు వెళ్ళాను. మెయిన్ కోర్స్లో ఇక్కడ చాలానే సాలెడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సాలెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ కోర్స్ అయితే ఫుల్గా ఇంకా చెప్పక్కర్లేదు. వెజ్లో అయితే పన్నీర్ లబాబ్డర్, నెక్స్ట్ బ్రోకలీ, మలై బ్రోకలీ అండ్ కోలాపూరి వెజ్ కర్రీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్ మీట్లో అయితే ఆక్టోపస్ ఉంది. సో నాకెందుకో ట్రై చేయాలనిపించింది. సో ఆక్టోపస్ అయితే ఆర్డర్ చేశాను. ఏదో తినాలి అని కాదు, బట్ కొద్దిగా టేస్ట్ చేద్దాము అని చెప్పి మాత్రమే ఆర్డర్ చేశాను. సో నాకైతే సర్వ్ చేశారు. సర్వ్ చేశాక అస్సలు తినాలనిపించలేదు, బట్ ఐ ట్రైడ్. టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకైతే నిజంగా నచ్చలేదు. మొత్తం నా ఇప్పటి వరకు తిన్నవాటి అన్నిటి టేస్ట్ పోయిందనమాట. సో నేనైతే రికమెండ్ చేయను కొత్తవి ఇలా ఆక్టోపస్, షార్క్ ఇలాంటివి ట్రై చేయమని. అండ్ నేనైతే కొద్దిగా మెయిన్ కోర్స్లో చాలా తక్కువ ఫ్రైడ్ రైస్, చాలా తక్కువ బిర్యానీ అండ్ కొద్దిగా మటన్ కర్రీ తెచ్చుకున్నాను, తిన్నాను. అండ్ నా మెయిన్ కోర్స్ అయిపోయాక అండ్ డెజర్ట్స్లోకి వచ్చేసాను. డెజర్ట్ సెక్షన్లో అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను, చాలా ఎక్కువ స్వీట్స్ తిన్నాను, ఎక్కువ కేక్స్ తిన్నాను. సో డెజర్ట్స్లో ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చెప్పేస్తాను.
డెజర్ట్స్‌లో చాక్లేట్ పేస్ట్రీ, మ్యాంగో పేస్ట్రీ, నెక్స్ట్ బ్రౌనీ అండ్ ఫ్రూట్ బౌల్, ఫ్రెష్‌గా కట్ చేసి ఫ్రూట్స్ ఇస్తారనమాట. అలానే చాక్లేట్స్ కూడా ఉన్నాయి అండ్ చీజ్ కేక్స్. మేమైతే బ్లూబెర్రీ చీజ్ కేక్ తిన్నాము. అండ్ మిక్స్డ్ ఫ్రూట్ కేక్స్ కొన్నున్నాయి. అలానే స్విస్ రోల్స్ ఉన్నాయి. అండ్ చిల్లీ ఐస్ క్రీమ్ అండ్ డబుల్ చాక్లేట్ మూస్, మిక్స్డ్ స్ట్రోన్ ఐస్ క్రీమ్, ఇలా చాలానే ఉన్నాయి. అండ్ ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేసాము. ఇది సెపరేట్‌గా ఉంటది డెజర్ట్ కౌంటర్‌లో కాకుండా. అండ్ నా డెజర్ట్ ప్లేట్ చూసారు కదా! ఇది నేను ఒక 2-3 టైమ్స్ రీఫిల్ చేసుకొనైతే తినేసాను. చాలా బాగున్నాయి స్వీట్స్ అన్నీ కూడా. 1 ఆర్ 2 స్వీట్స్ అయితే అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ ఈ స్వీట్స్‌తో పాటు ఇండియన్ స్వీట్స్‌లో గులాబ్ జామ్, నెక్స్ట్ మలై పూరి, రబడీ ఇలాంటివి కూడా ఉన్నాయి. మా వారైతే పాన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. అది ట్రై చేయమని చెప్తున్నారు. చాలా బాగుందంట. నేను అక్కడ పాన్ కౌంటర్ అని ఉంది. సో, మేబీ ఫుడ్ తిన్నాక పాన్ ఇస్తారేమో అనుకున్నాను. బట్ తను టేస్ట్ చేయమని చెప్పారు. నిజంగా చాలా బాగుంది. మనం ఐస్ క్రీమ్ తిన్నాక మనకి ఒక పాన్ తిన్న ఫీలింగ్ వస్తది. మన మౌత్‌లో ఫుల్ ఫ్లేవర్ బ్లాస్ట్ అయిపోతుందనమాట. అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది టేస్ట్. సో, మేము డెజర్ట్స్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశామని చెప్పాను కదా! ఇలా ఇండియన్ డెజర్ట్స్, నెక్స్ట్ అలా వేరే కంట్రీ డెజర్ట్స్ కూడా కొన్నున్నాయి. అవన్నీ తినేసాము. నెక్స్ట్ మా వారైతే సూప్ తీసుకున్నారు. సూప్‌లో వచ్చేసరికి టొమాటో సూప్ అండ్ బ్రెడ్ రోల్ స్టిక్స్ సూప్ అని ఇచ్చారు. సో, తనైతే బ్రెడ్ రోల్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు. చాలా డిఫరెంట్‌గా ఉందంట టేస్ట్. నేనైతే అవేవి ట్రై చేయలేదు. నేను ఫుల్‌గా డెజర్ట్స్ అయితే లాగించేసాను. బ్లూబెర్రీ చీజ్ కేక్ అయితే చాలా నచ్చింది. అలానే కొన్ని పేస్ట్రీస్ కూడా బాగున్నాయి. అండ్ స్వీట్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. సో, ఇక్కడ జిలేబీ చాలా బాగుంది. అండ్ జిలేబీని రబడీతో సర్వ్ చేశారు. అండ్ మాల్పువా స్వీట్ కూడా చాలా బాగుంది. అండ్ మూంగ్ దాల్ హల్వా కూడా నేను ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. అండ్ డెజర్ట్స్ తిన్నాక సాలెడ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు. గ్రీన్ సాలెడ్స్ అని, స్ప్రౌట్ సాలెడ్స్ అని, అండ్ పపాయా సాలెడ్, పొటాటో సాలెడ్, ఇలా అసలు ఫస్ట్ టైం నేను చాలా ఐటమ్స్ అయితే చూసాను. అసలు వినలేదు ఇలాంటి డిషెస్ కూడా ఉంటాయా? పొటాటో సాలెడ్ అయితే నేను అస్సలు వినలేదు. ఆబ్వియస్లీ అప్పటికి వీఆర్ ఫుల్. సో, మేము కొత్తగా ఇంకేం ట్రై చేయలేదు. నేనైతే స్ట్రాబెర్రీ కేక్, తర్వాత బ్లూబెర్రీ కేక్, ఇలా ఒక్కొక్కటి లాగించేస్తున్నాను. అండ్ ఇది మెయిన్ కోర్స్ సెటప్ అనమాట. నేను ఇంకేం తీసుకోవడానికైతే రాలేదు. జస్ట్ వీడియో షూట్ చేద్దామని అయితే వచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కుకుంబర్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అండ్ లాస్ట్‌లో మేము కొంచెం ఫ్రూట్ బౌల్స్ తీసుకున్నాము. అండ్ వాటర్ మెలన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో, ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ మెలన్ అయితే లాగించేసి ఉంటాను నేను. అండ్ మెయిన్ కోర్స్‌లో మనకి పరాఠాస్, నాన్స్, కుల్చాస్ ఇలా కూడా ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ తినేసాక ఇంకా నేను ఐస్ క్రీమ్‌తో అయితే నా ఫుల్ మీల్ కంప్లీట్ చేసేసాను. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ వీఆర్ సో ఫుల్. మేమొక 3 అవర్స్ కూర్చొని తినుంటాం ఇవన్నీను. అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూకి ఎవరైనా విజిట్ చేద్దాం అనుకుంటే ఇట్ విల్ బి ఫన్ ఇఫ్ యూ గో అలాంగ్ విత్ ఫ్రెండ్స్. సో, చాలా వెరైటీస్ ట్రై చేయొచ్చు. యూ కెన్ సిట్, గాసిప్, చిట్ చాట్, చాలా బాగుంటుంది. మాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను ఫస్ట్ టైం బార్బిక్యూ విజిట్ చేశాను కదా! సో, ఐ విల్ చెరిష్ దీస్ మెమరీస్. అండ్ తర్వాత మేమైతే రీచ్ అయిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో, ఇప్పుడు ఒక క్విక్ స్లీప్ వేస్తే కానీ మళ్ళీ మేము సెట్ అవ్వమనమాట. సో, మా మరిది గారు డ్రైవ్ చేశారు. అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. అండ్ ఆ రోజు నైట్ కూడా మేము పెద్దగా డిన్నర్ ఏమి చేయలేదనుకుంటాను. బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఫుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో, మీరు మీ ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా బార్బిక్యూ విజిట్ చేశారా? కమెంట్ చేయండి. విజిట్ చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అండ్ మీకు నచ్చిన డిష్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఐడ్ లవ్ టు రీడ్ దెమ్ ఆల్. అండ్ నేను ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.